హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఐస్ క్రీమ్ తయారు విధానం చూద్దాం రండి. దీంతో అయితే ఐస్ క్రీమ్ తయారు చేద్దాం. ఇదైతే ఫుల్ హెల్తీ కూడా. మనకైతే ఉట్టి తినబుద్ధి కానప్పుడు ఐస్ క్రీమ్ ఇట్లా వేసుకొని తినచ్చు. ఫస్ట్ అయితే దాన్ని రౌండ్గా కోసుకోవాలి పైన భాగం. నెక్స్ట్ స్పూన్ తోటి అయితే మొత్తం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే మొత్తం స్పూన్ తోటి తీసుకున్న తర్వాత దాని లోపల గింజలు ఉంటాయి కదా, అవి కూడా మనం ఉల్లార పెట్టుకొని అయితే తినచ్చు. ఫుల్ హెల్తీ కూడా. మొత్తం గింజలన్నీ తీసిన తర్వాత ఇదైతే ఒక గిన్నెలో వేసుకొని నెక్స్ట్ అయితే మిక్సీకి వేసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే కొంచెం చక్కెర వేసుకోవాలి. నీళ్ళు కూడా అవసరం లేదు, ఓన్లీ చక్కెర వేసుకోవాలి. మనకి సరిపోయేంత చక్కెరని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ చక్కెరని అయితే వేసుకున్నా. నెక్స్ట్ అయితే ఇక్కడ మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే మిక్సీ పట్టుకున్న తర్వాతనైతే నేను మిల్క్ ఉంటాయి కదా, మిల్క్ అయితే యాడ్ చేసినాం. ఇక్కడ మేము జ్యూస్ ఐస్ క్రీమ్ రెండు ఒకటేసారి చేస్తున్నాం. సో జ్యూస్ దానికైతే మేము పాలు యాడ్ చేయాలి. మిక్సీ దానికైతే ఐస్ క్రీమ్ దానికైతే యాడ్ చేసినాం. ఐస్ క్రీమ్ అయితే అదే డొప్ప ఉంటుంది కదా, అదే డొప్పలను అయితే పోస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు మీరు, అదే డొప్పలను అయితే ఐస్ క్రీమ్ పోస్తున్నాం. ఓవర్ నైట్ అయితే పెట్టినాం. మనకు ఓవర్ నైట్ పెడితేనైతే ఐస్ క్రీమ్ అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడనైతే మేము జ్యూస్ కూడా వేసుకున్నాం కదా, దాంతో జ్యూస్ కూడా వేసుకున్నాం. ఇక్కడ జ్యూస్ కూడా ఉంచుతున్నాయి చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మార్నింగ్ అయితే నేను మార్నింగ్ తీసినప్పుడు అయితే చూడండి ఐస్ క్రీమ్ అయితే ఎంత మంచిగా వచ్చిందో. నేను దాంట్లోకి వెళ్ళేది తిన్నా. ఇట్లా మనం రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.